జ్యోతిరావు పూలే ఉద్యోగం కోసం చదవలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాలకు వెళ్ళి చదివారా? లండన్ వెళ్ళి చదివారా? తను ఉద్యోగం చేయాలంటే తనకు నేను ఉద్యోగమే చేయాలి అని తను అనుకుంటే ఈరోజు మన దేశంలో కోట్ల అధిపతి ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్యామిలీ ఉండాలి. కానీ తను తన ఉద్యోగం కోసం చదవలేదు, ప్రజల కోసం చదివారు, ప్రజల బాగోగులు సమానత్వం కోసం చదివారు. అందుకని ప్రపంచంలో ఒక మేధావిగా నాలెడ్జ్ సింబల్గా ఈరోజు మనం అందరూ కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా చదవాలి అందరూ కూడా. మీరు అందరూ కూడా అరకు వేలి పాడేరు వైజాగ్ కాదు, చిటికేసి చదివి అబ్రాడ్స్ వెళ్ళాలి, చిటికేసి వేరే రాష్ట్రాల్లో వెళ్ళాలి. వెళ్తామని చెప్పాలి, వెళ్ళాలి. దేనికి తక్కువ కాదు ఆడపిల్ల, అబ్బాయితో సమానంగా మీరు ఉండాలి. ఉండాలా లేదా? మీరు ఎప్పుడైతే మీ వాయిస్ ఎక్కడైతే మీరు లో ఉంటుందో అక్కడ మిమ్మల్ని అనగొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు చిటికేసి ప్రతిదానికి అబ్బాయికి సమానంగా మీరు ఉండాలి. బైక్ తోలాలి. మీరు కూడా బైక్ ఎంతమంది బైక్ తోలుతున్నారు? బైక్ ఎంతమంది తోలుతున్నారు చూసారా? వెరీ గుడ్. అక్కడికి ఇచ్చారా? ఒకసారి గట్టిగా చెప్పండి. సో మీరందరూ కూడా అబ్బాయిలకు సమానంగా ఏమైనా చేయాలి. ఓకే, ఆత్మరక్షణ కోసం కరెక్ట్ కూడా నేర్చుకోవాలి. చాలా స్ట్రాంగ్ ఉండాలి, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి. అరే నేను ఆడపిల్ల కదా, నేను ఇలాగే ఉండాలి అని ఏం లేదు. ఓకే, సో అబ్బాయికి సమానంగా ఉండాలి, పోటీ ఉండాలి, బాగా చదువుకోవాలి. చదువు ఒక్కటే మిమ్మల్ని మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా చాలా దృఢంగా ఉండాలి, మానసికంగా సిద్ధంగా ఉండాలి, శారీరకంగా కూడా చాలా గట్టిగా ఉండి అలా ముందుకు చాలా చక్కగా మీరు వెళ్ళాలి. ఓకేనా పిల్లలు? తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనము పుస్తకాల్లో ఉన్నటువంటి చదువే కాకుండా మహానీయుల చదువులు చదవండి, మహానీయుల యొక్క చరిత్ర చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చదవండి, జ్యోతిరావు పూలే గురించి చదవండి, ఇంకా చాలా నారాయణ గురించి చదవండి, పెరియార్ గురించి చదవండి. చాలా మంది ఉన్నారు ఈ సంఘంలో. ఇక్కడ ఈరోజు మీరు ఆడపిల్లలందరూ కూడా చదవగలుగుతున్నారంటే దానికి కారణం ఎవరు? కావచ్చు కదా, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకా అంటే ఇలాంటి సమాజం కోసం పరితపించి సమాజం బాగుండాలని చెప్పి పరితపించి ఒక గొప్ప సంఘ సంస్కర్తలు వాళ్ళు, గొప్ప సంఘ సంస్కర్తలు. ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువులేదు కదా, చదువుతా ఆ రోజుల్లో చదువు లేదు. ఆడపిల్లలు ఎక్కడ ఉండాలి? ఇంటికే ఉండాలి. అందుకనే ఇప్పుడిప్పుడే మన ఆడపిల్లలందరూ కూడా హాస్టల్లో వచ్చి ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు. ఇంకా రోడ్డుకు వెళ్ళాలంటే ఇంకా భయం. అవునా? కొంచెం చీకటి పడితే ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుందా? ఏం జరుగుతుందని భయం అనే పరిస్థితి. అంటే ఏంటి? మృగాలు నివాసిస్తున్నాయి మన చుట్టాలు. ఆడమని చెప్పు ఉండదు. ఓకేనా? మన చుట్టూ అంతా కూడా మృగాలు ఉన్నాయి, మనిషి రూపంలో ఉన్నటువంటి మృగాలు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, చాలా దృఢంగా ఉండాలి. ఓకే, అలాగే ముఖ్యంగా ఒక 4 మాటలు నేను మీతో మాట్లాడి ముగిస్తాను. మీరు భవిష్యత్తులో అది ఎవరికైనా అప్లై అవుతుంది, సమయం అవుతుంది, రేపు ఎగ్జామ్, వాళ్ళ మిత్రులు కూడా మేనేజ్మెంట్ చేయాలి. కాబట్టి ఒక 5 మాటలు నేను చెప్పి ముగిస్తాను. అది మీరు లైఫ్లో ఎప్పుడైనా సరే అది మీకు అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? మీ లైఫ్లో మీరు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి అంటే ఒక వ్యక్తి నిర్మాణం జరగాలి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఏం చేయాలి? అబద్ధం మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు? అబద్ధం
ఆడకపోతే మీతో నువ్వు అబద్ధం ఆడకపోతే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నేను ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అవునా? నీతో ఎక్కువ ఉంటారు. అబద్ధం ఆడకపోతే ఎక్కువ ఉంటారు. ఓకేనా? ఇంకోటి దొంగతనం చేయకూడదు. ఏం చేయకూడదు? దొంగతనం ఎప్పుడు చేయకూడదు. దొంగతనం చేస్తే ఏమవుతాం? నవ్వులు పాలవుతాం. అవునా? నెక్స్ట్ వ్యభిచారం చేయకూడదు. ఏం చేయకూడదు? వ్యభిచారం చేయకూడదు. అలాగే మద్యం సేవించకూడదు. ఏంటి? మద్యం అంటే ఆల్కహాల్. మద్యం సేవించకూడదు. అలాగే జీవహింస చేయరాదు. సో జీవహింస అంటే ఇక్కడ జంతువుల్ని చంపడం అని కాదు. జీవహింస అంటే ఒక జీవిని మాటల ద్వారా కావచ్చు, లేదంటే ఇలా కొట్టి చేతల ద్వారా హింసించకూడదు అనేటువంటి అర్థం. సో ఇవి ఈ 5 కనుక మీ జీవితంలో మీరు అప్లై చేసుకుంటే మీరు ఒక మంచి వ్యక్తిగా, మంచి ఆలోచనలు, మంచి చైతన్యంగా మీరు జీవిస్తారు. రేపొద్దున మీరు పెద్ద అయిన తర్వాత మీ పిల్లలు, మీ భర్తతో మీరు ఒక మంచి లైఫ్ చేస్తారు. మంచి ఉమెన్గా మీరు తయారవుతుంది. ఓకేనా పిల్లలు? తయారవుతారా? మనందరూ కూడా మనం అందరూ కలిసి ఉన్నాం. నిర్మూలిద్దామవుతా? ఒక 2 స్లోగన్ చెప్తున్నాను. చెప్తామవుతా? సైలెన్స్ ఉంటుంది కదా, కొంచెం చిన్న ఎనర్జీ ఇస్తే బాగుంటుంది అనేది నిర్మూలిద్దాం. మన నమ్మకాలను మీరందరూ కూడా నిర్మూలిద్దాం చెప్పాలి. ఓకేనా? నిర్మూలిద్దాం కూడా నమ్మకాలను